ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సెక్షన్ల గురించి ఇంకా వైజయంతి, కమలాకర్, యువరాజులను భయపెడతారు జగదాత్రి, కేదార్. ఇంకా తర్వాత కౌశికిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో పిన్ పాయింటెడ్గా చెప్పమని అడుగుతారు. ఇంకా కౌశికి జరిగింది చెప్తుంటే యువరాజ్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే మీరు నిద్ర లేచినప్పటి నుంచి ఏం జరిగిందో మొత్తం చెప్పండి అని ధాత్రి అడగగానే వాటర్ కోసం వెళ్ళినప్పుడు నా తమ్ముడు యువరాజ్ మామయ్య రూమ్లో ఉన్నాడని చెప్తుంది. ఇంకా నిషిక, వైజయంతి షాక్ అవుతారు. ఇంకా కౌశికిని తిడుతూ ఉంటారు. ఇంకా జగదాత్రి ఆ టైంలో మీరు ఆ గదిలో ఏం చేస్తున్నారని యువరాజుని అడిగితే ఇంకా యువరాజు మా అక్క చెప్పింది కదా ఛార్జర్ కోసం వెళ్ళాను అని అని అంటాడు యువరాజు. ఇంకా జేడి ఎందుకు ఆయన గదిలోకి వెళ్ళారు, పక్కనే ఉన్న నిషికాని లేపొచ్చు కదా, అయినా మీరు ఆ టైంలో లేచి ఫోన్ ఛార్జింగ్ చూస్తున్నారు అంటే ఇంకా యువరాజ్ సడన్గా మెలకు వచ్చింది, టైం చూస్తే ఫోన్ ఆఫ్లో ఉంది అని అంటే ఇంకా కేదార్ నీకు అనుమానాస్పదంగా ఎవరైనా అనిపించిందా అని అడిగితే ఇంక యువరాజు లేరు, అయినా నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, వెళ్ళి పడుకున్నానని చెప్తాడు. ఇంకా అలా చెప్పగానే ధాత్రి, కేదార్ వెళ్ళిపోతారు. ఇంకా వైజయంతి కోపంగా నువ్వు తప్పించుకోవడానికి నా కొడుకుని ఇరికిస్తావంటే ఇంకా ఒప్పుకోనని చెప్పి ఇంకా సుధాకర్ వైజయంతిని తిడతాడు. బయటకు వెళ్ళిన కేదార్, ధాత్రిలు యువరాజుని అనుమానిస్తూ ఉంటారు. మరోవైపు నిషిక కౌశికిని తిడుతుంది. కావాలనే వదిన యువరాజుని ఇరికించాలని చూస్తుంది అంటుంది. ఇంతలో ఇంకా దివ్యాంక ఫోన్ చేసి ఈ కేసులో కౌశికిని జైలుకి పంపించాలని, ఇంటికి నువ్వు హెడ్ అవుతావని, నేను సురేష్ని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఇంకా కౌశికి కడుపు పోయి శాశ్వతంగా జైల్లో ఉండేలా చేస్తానని చెప్తుంది. మరోవైపు కౌశికి, సురేష్ బాధపడుతూ ఉంటారు. ధాత్రి అయితే వీళ్ళిద్దరూ రోజంతా ఇలాగే ఉన్నారన్నమాట అని అంటే ఇంకా కేదార్ వదిలేస్తే ఇలాగే ఉంటారు కూడా అని చెప్పి అంటే ఇంకా ధాత్రి కీర్తితో నవ్విద్దామా, పద పద, నాకు బోరు కొడుతుంది, బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, ఎవరైనా వస్తారా అంటే ఇంకా కేదార్ వినిపిస్తుందా, మేము బయటకు వెళ్తున్నాం, ఎవరైనా వస్తారా అని అంటాడు. కౌశికి మేము వస్తామని అంటే ఇంకా ధాత్రి అమ్మయ్య నవ్వేశారా, ఇంట్లోనే ఉంటే మీరు అదే మూడ్లో ఉంటారు, సరదాగా మనం అందరం బయటికి వెళ్దామా అని చెప్పి అంటుంది. ఇంకా కౌశికి, సురేష్ వెళ్దాం పదా అని అంటే ఇంకా అందరూ కలిసి బయటికి వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. మరోవైపు నిషిక, వైజయంతి కలిసి దివ్యాంక బర్త్డే సెలబ్రేషన్ చేయాలనుకుంటారు. ఇంకా కౌశికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దివ్యాంక బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామా నిషి అంటుంది. ఇంకా ధాత్రి నిషి నీకైనా పిచ్చి పట్టిందా, అసలు ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, నువ్వు చేస్తున్న పనులేని అంటే ఇంకా నిషి ఇంటి పరిస్థితులకు ఏమైంది, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, బాగానే ఉన్నారు కదా అని అంటే ఇంకా కేదార్ నిషి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో తెలియడం లేదని అంటే ఇంకా సురేష్ తెలియకుండా చేయడానికి నిషి ఏం చిన్నపిల్ల కాదు కేదార్ అని అంటాడు. ఇంకా వైజయంతి దీనికి ఎందుకు అంత రచ్చ చేస్తున్నారని అంటుంది. ఇంకా నిషి ఏం చేయకూడదా అని అంటే ఇంకా కౌశికి జగదాత్రి గొడవ పడే ఓపిక కూడా లేదు, వదిలే వెళ్దాం పదా అని అంటే ఇంకా అలా చెప్పగానే ఇంకా నిషి కోపంగా కౌశికిని ఆగమని నేను తప్పు చేస్తున్నానా అని చెప్పి ప్రశ్నిస్తుంది. నా కొడుకు జైల్లో ఉన్నప్పుడు మీరు సంబరాలు చేసుకోలేదా, ఇప్పుడు మేము సెలబ్రేషన్ చేసుకోవడం తప్ప అని వైజయంతి అడుగుతుంది. ఇంకా కౌశికి కోపంగా నిషిగా అని తిడుతుంది. దివ్యాంక వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళి సురేష్ పక్కన కూర్చుంటుంది. ఇంకా సురేష్కి కేక్ తినిపించాలని చూస్తుంది. ఇంకా ధాత్రి అన్నయ్య మీరు ఇప్పుడు దివ్యాంకకు తన స్థానం ఏంటో చెప్పండి అని చెప్పగానే సురేష్ వెళ్ళి కౌశికి పక్కన కూర్చొని నేను నా భార్య విడిపోవడం లేదని చెప్తాడు. ఇంకా దివ్యాంక, వైజయంతి, నిషి, కమలాకర్ వాళ్ళు షాక్ అవుతారు. ఇంకా దివ్యాంక కౌశికి నిలతప్పడంపై తప్పుగా మాట్లాడడంతో ఇంకా సురేష్ దివ్యాంక చెంప పగలగొట్టి వార్నింగ్ ఇస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.